మాట నేను చెప్తాను, అడిగితే అందరూ చెప్పండి. యెహోవా యందు కొద్దిగా స్వరం ఎత్తి దయచేసి గట్టిగా, యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించుచున్నది. ఆమేన్ చెప్పండి, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. నమ్ముట దేవునైతే నువ్వు నమ్మితే దేవుని మనం అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని పట్ల ఆ గొప్ప విశ్వాసం, నమ్మకం మన హృదయంలో ఉందో అక్కడే మనము అద్భుతాన్ని చూసామని లెక్క. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటున్న విషయాలే. కృప ఆవరిస్తుంది, కృప వెంబడి కృప. ఈరోజు ఉచితంగా మనకి కృప అనుగ్రహించబడి ఉంది. ప్రభు ఈ లోకానికి రాకపోతే, నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టకపోతే ఏమైపోదుమో మన పరిస్థితిలో ఏమైపోదు. ఆయన కృప చేతనే మీరు రక్షింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప చేతనే మనం చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో. ప్రైజ్ ది లార్డ్. మన గ్రామ జనాభా ఎంత తెలుసు మీకు? రోజు ప్రార్థన చేయండి, 30,000 మంది. ప్రైజ్ ది లార్డ్. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు చుట్టుపక్కల 20 గ్రామాలకి ఇది ఒక సెంట్రల్ ప్లేస్. ప్రైజ్ ది లార్డ్. గత 55 సంవత్సరాలు అన్నారు మా వెనకాల ఉన్నటువంటి దైవజనులు, మంచి యవ్వనంలో, ప్రైజ్ ది లార్డ్, మంచి యవ్వనంలో ఈ ప్రాంతానికి వచ్చి ఒక్కడి నీళ్ళు ఇచ్చేవారు లేక, హల్లెలూయా, వాహనాలు లేవు ఆ రోజుల్లో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడున్నంత వసతులు లేవు, ఎవరికి తెలియదు సుప్రభు అంటే. ప్రైజ్ ది లార్డ్. వారు వేసినటువంటి విత్తనాలు ఈ చుట్టుపక్కల ఒక 60 గ్రామాలు వారు తిరిగి కష్టపడి పగలనక ఎండనక, హల్లెలూయా, హల్లెలూయా, ఆకలనక, ప్రైజ్ ది లార్డ్, వారు వేసిన ప్రయాస, ప్రభునందు ప్రయాస చెప్పండి వ్యర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని ఏమండి చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఏమో కన్నీళ్లతో విత్తువాడు సంతోష కాలంలో పంటను కోస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఇంకా ఈ ప్రాంతాలు కదిలించబడ్డానికి, ఇప్పుడు ఈ గ్రామంలో కొన్ని ఏమండి సుమారుగా ఇన్ని మందిరాలు కట్టబడడానికి, హల్లెలూయా, ఎవరు ఎక్కడైతే చేయనియండి. దేవునికి స్తోత్రం. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో మందిరాలు కట్టబడ్డాయి. నేను అనుకుంటున్నాను ఆ రోజులు వచ్చినప్పుడు ఇదే మందిరం తప్ప ఇంకే మందిరం లేదు. మన ప్రియ సహోదరి తల్లి గారు దేవుడమ్మ గారికి కూడా ఇదే మందిరం. ఆమె చెప్పండి, హల్లెలూయా. జిల్లా వ్యాప్తంగా 6,000 మంది సేవకులు ఉన్నారు. మన విజయనగరం జిల్లాలో ఎంతమంది ఉన్నారు? 6,000 సేవకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మందిరాలు అయితే సుమారుగా 8,000 నుంచి 10,000 ఉన్నాయి. అంటే జిల్లా మొత్తం కదా. అంటే మేము ఎప్పటికప్పుడు వాటిని లిస్టులో చూసుకుంటాం కనుక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎన్ని చర్చెస్ అయితే ప్రభుత్వ మహిమ కలుగును గాక. ఆ మందిరాలన్నింటినీ పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో నింపును గాక. అలాగునే ఈ ప్రాంతానికి దేవుడు తన యొక్క స్వరాన్ని గుర్తించి తన పాదాన్ని నిలిపి దర్శనంతో కట్టబడినటువంటి ఈ మందిరాన్ని, ప్రవచనంతో కట్టబడిన ఈ మందిరాన్ని, దేవుడు స్వరంతో కట్టబడిన ఈ మందిరాన్ని దేవుడు నానాటికి తన మహిమతో నింపును గాక. మూసుకుందాం, 2 చేతులు చూద్దాం.